పెద్దిరెడ్డిని ఢీకొట్టే దమ్మున్న ఏకైక నాయకుడు రామచంద్ర యాదవేనా? బీసీవై పార్టీ అధినేతను అణిచివేయాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారా? ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ప్రతిసారి రామచంద్ర యాదవ్ పైచేయి సాధిస్తున్నారా? తనను నమ్మిన కార్యకర్తల కోసం దేనికైనా రెడీ అంటున్న రామచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఢీకొంటున్నారా? సింహం గర్జించింది. అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టేలా కార్యకర్తల కోసం కదం తొక్కింది. ఆ సింహం మరెవరూ కాదు, బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఖాకీలను సైతం ఎదిరించి కార్యకర్తలను కన్నబిడ్డల్లా కాపాడుకున్నారు రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సైతం సవాల్ విసురుతూ రాజకీయ పయనం సాగిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ పోరాటానికి రాజకీయ విశ్లేషకులు సైతం సల్యూట్ చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ సదుంలో రైతు సమస్యలపై రైతు భేరీ బహిరంగ సభకు రావాల్సిందిగా బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమల మండలంలో బుధవారం రైతులను, ప్రజలను ఆహ్వానించడానికి వెళ్లగా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు బీసీవై పార్టీ శ్రేణులను అడ్డుకుని వాహనాలపై రాళ్లు వేసి దాడికి పాల్పడ్డారు. తమ గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయరాదని, చేస్తే చూస్తూ ఊరుకోమని రైతు భేరీ కరపత్రాలు చింపివేసి దుర్భాషలాడుతూ కర్రలతో దాడి చేశారు. అయితే బాధితుల పక్షాన నిలబడాల్సిన ఖాకీలు అధికార పార్టీకి వంతపాడుతూ బీసీవై పార్టీ కార్యకర్తలను నిర్బంధించారు. ముఖ్యంగా సోమల ఎస్ఐ వెంకట నరసింహులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ దాడి చేసిన వారిని వదిలేసి ప్రశాంతంగా రైతు భేరీకి ఆహ్వానిస్తున్న బీసీవై పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలను సోమల పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రయత్నించారు. బీసీవై పార్టీ కార్యకర్తలు, మహిళలను అరెస్టు చేసిన పోలీసులు అర్ధరాత్రైనా వారిని వదిలిపెట్టలేదు. దాడి చేసిన వారిని వదిలేసి బీసీవై పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయడం విమర్శలకు దారితీస్తుంది. అయితే వైసీపీ గూండాలు కొందరు పోలీస్ స్టేషన్ బయటే తిష్టవేశారు. బీసీవై కార్యకర్తలను వదిలిపెడితే వారిని చావబాదాలని ప్లాన్ వేశారు. ఇందులో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ సోమల స్టేషన్కు ఎంట్రీ ఇచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న పెద్దిరెడ్డి సానుభూతి పరులు స్టేషన్కు వచ్చిన రామచంద్ర యాదవ్పై కూడా దాడికి యత్నించారు. వైసీపీ పక్షాన ఏకపక్షంగా వ్యవహరించిన సోమల ఎస్ఐ రామచంద్ర యాదవ్పై దురుసుగా ప్రవర్తించారు. రామచంద్ర యాదవ్ పోలీసుల వాగ్వాదం అనంతరం అర్ధరాత్రి 1 గంటకు మహిళలు, బీసీవై నాయకులను పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేయించి తీసుకువెళ్లారు రామచంద్ర యాదవ్. అయితే తిరిగి వెళ్లే సమయంలో మరోసారి దాడికి యత్నించారు పెద్దిరెడ్డి అనుచరులు. రామచంద్ర యాదవ్కు రక్షణగా ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలపై కూడా దురుసుగా ప్రవర్తించారు ఎస్ఐ. ఖాకీల దురుసుతనం, ప్రభుత్వ వేధింపులు, పెద్దిరెడ్డి అరాచకాలను తూర్పారబట్టిన రామచంద్ర యాదవ్ జరిగిన ఘటనపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే రాజకీయాలు చేయాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా అంటూ గర్జించారు. పుంగనూరులో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి వారి అనుచరులు, కార్యకర్తలు చేస్తున్న దురాగతాలు, దౌర్జన్యాలు, దాడులు, దాష్టికాలను ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం 3 నెలల్లో ఇంటికి వెళ్లడం ఖాయం. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి మంత్రికి ఒత్తాసు పలికి అక్రమాలను ప్రోత్సహించిన అధికారులకు భవిష్యత్తులో శిక్ష తప్పదంటూ రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. వెంటనే సోమల పోలీస్ స్టేషన్లో ఉన్న బీసీవై పార్టీ మహిళలు, నాయకులను విడుదల చేసి దాడి చేసిన వైసీపీ వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దౌర్జన్యాలను గవర్నర్, డీజీపీ, హైకోర్టు, మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్తానని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ధైర్యానికి మారుపేరు బోడె రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డికి పోరాటం అంటే సామాన్యమైన విషయం కాదు. పెద్దిరెడ్డికే వణుకు పుట్టించేలా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇంకోవైపు ప్రజాసేవలో బోడె రామచంద్ర యాదవ్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆయనేమి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అయితేనేమి ప్రజాప్రతినిధులు కూడా చేయలేని విధంగా సేవ చేస్తున్నారు. ఒక్క పుంగనూరులోనే కాదు, రాయలసీమ వ్యాప్తంగా రామచంద్ర యాదవ్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. అధికారం దక్కించుకుని ప్రజలందరికీ సేవ చేయాలన్న తలంపుతో, ముఖ్యంగా అణచివేతకు గురవుతున్న బీసీ కులాలకు రాజ్యాధికారం దక్కాలన్న ఆకాంక్షతో బీసీవై పార్టీని స్థాపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సవాల్ విసురుతూ ప్రజాదరణ సొంతం చేసుకున్న రామచంద్ర యాదవ్ను అణచివేసే బాధ్యతను సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పజెప్పినట్టు ఎప్పటినుంచో వినిపిస్తున్న టాక్. అయితే ఎన్ని ఎత్తులు వేసినా, పోలీసులతో అడ్డుకోవాలని చూసినా పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు ముచ్చెమటలు పట్టిస్తూ ఏపీలో అధికార పార్టీని ఢీకొడుతున్న నాయకుడిగా బోడె రామచంద్ర యాదవ్ సంచలనంగా మారారు. జగన్ అధికార పీఠం ఎక్కాక రాష్ట్రంలో అరాచకాలు హెచ్చుమీరాయని, పుంగనూరులో పెద్దిరెడ్డి ప్రజలను పీడిస్తున్నాడని రామచంద్ర యాదవ్ తొలి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఒక్క పుంగనూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు అరాచకాలతో రాజ్యమేలుతున్నారన్న ఆగ్రహం అందరిలో ఉంది. దీంతో కొత్త రాజకీయ పార్టీతో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను చూడాలనుకుంటున్నారు రామచంద్ర యాదవ్. వైసీపీని టార్గెట్ చేయాలంటే రాష్ట్రంలో బలమైన బీసీలను ఓ తాటిపైకి తీసుకురావాల్సి ఉంటుంది. అందులోనూ బీసీల కోసం ఓ పార్టీ లేకపోవడం, అలాంటి పార్టీలు వచ్చినా మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోవడంతో వెనుకబడిన వర్గాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి వారితో ప్రాతినిధ్యం వహించేలా పార్టీని నడిపించాలన్నది రామచంద్ర యాదవ్ లక్ష్యం. అందుకోసమే బీసీవై పార్టీని స్థాపించి దూసుకుపోతున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే పెద్దిరెడ్డిని ఢీకొట్టమంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడమే. ఏపీలో ఈ స్థాయిలో అధికార పార్టీని ఎదిరించిన నాయకుడు రామచంద్ర యాదవ్ తప్ప ఇంకొకరు లేరన్నది రాజకీయ పరిశీలకుల వాదన. నిత్యం పుంగనూరు వేదికగా అధికార పార్టీని ఢీకొడుతున్నారు రామచంద్ర యాదవ్. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతగా అణిచివేయాలని చూసినా లొంగడం లేదు. పోరాటమే ఊపిరిగా అడుగులు వేస్తున్నారు. ఆ పోరాట తత్వమే రామచంద్ర యాదవ్కు ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చింది. భవిష్యత్తు ఏపీ రాజకీయాల్లో రామచంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అర్ధరాత్రి సైతం కార్యకర్తల కోసం అరాచక శక్తులను ఎదిరించి కాపాడుకుంటున్న రామచంద్ర యాదవ్ వెంట ఉన్నందున తామంతా గర్వపడుతున్నామని బీసీవై పార్టీ కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు. అంతేకాదు, గత కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పులివెందులకు వెళ్లి మరీ రామచంద్ర యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడే ఆయన గట్స్ ఏంటనే దానిపై తీవ్ర చర్చ జరిగింది. దేనికి భయపడకుండా, ఎవరికీ లొంగకుండా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరి భవిష్యత్తులో రామచంద్ర యాదవ్ వర్సెస్ వైసీపీ సర్కార్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో అన్నది కాలమే తేల్చాలి.